दामोदर स्वामिनिति नामिने नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने नमस्ते सरस्वती देवीं गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यादिशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्त वृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे ఈ రోజు భగవంతుడు మనకు అందిస్తున్నటువంటి విశేషమైనటువంటి సారాంశము శిష్యుడు యథార్థ జ్ఞానాన్ని మరియు దృష్టిని పొందే మార్గము దాని యొక్క లక్ష్యం. సో యథార్థ జ్ఞానాన్ని ఎందుకు పొందాలి, పొందే మార్గం ఎలా పొందాలి అనేది మనం ఈరోజు తెలుసుకుందాము. దీని గురించి ముఖ్యంగా ప్రతి మానవుడు, ప్రతి జీవుడు చైతన్య చరితామృతంలో చెప్తున్నారు, మనం అందరం కూడా గొప్ప అదృష్టవంతం కావాలి అనుకుంటే మనం మొట్టమొదటిగా ప్రామాణికమైనటువంటి ఆధ్యాత్మిక ఆచార్యుడికి శిష్యుడిగా మనకు అర్హత దొరకాలి. సో దాని కొరకు ఎవరికైతే అటువంటి గురువు దొరుకుతాడో, ఉత్తమమైనటువంటి గురువు, అతను నిజమైనటువంటి అదృష్టవంతుడు. బ్రహ్మాండ భ్రమతే కోన భాగ్యవాన జీవ గురు కృష్ణ ప్రసాదే పాయ భక్తి లత అని చెప్పేసి మనకు ఆచార్యులు చెప్తా ఉన్నారు. అంటే ఇక్కడ గొప్ప అదృష్టవంతుడు ఎవరు అంటే గురు మరియు కృష్ణుడి యొక్క ప్రసాదం ఎవరికైతే లభ్యమవుతుందో వాళ్ళు నిజమైన అదృష్టవంతులు. అంటే భగవత్ కృప, అపారమైన కృప, సర్వాంతర్యామి భగవంతుడు, అంతరుగా భగవంతుడి యొక్క కృప మనకు ఉంటుంది. బట్ ఆ భగవత్ కృపని మనం పొందాలి అనుకుంటే ఆ కృపని ప్రసాదించేవారు గురువు గారు. లైక్ మనకు కొన్నిసార్లు మన ఆఫీస్లో కూడా వైఫై ఉంది అంటారు. ఓకే, బిల్డింగ్ మొత్తం వైఫై ఉంది, బట్ నేను ఇలా ఆన్ చేయని వైఫై వస్తుందా? సో వైఫై ఉంది, కానీ దానికి మనం చేయవలసింది ఏంటంటే పాస్వర్డ్, ఆ వైఫైని సెలెక్ట్ చేయాలా, దెన్ పాస్వర్డ్ పెట్టుకుంటే ఇంకొకసారి సెలెక్ట్ చేస్తే అది వస్తూ ఉంటుంది. ఆ వైఫై ఏంటి, పాస్వర్డ్ ఏంటి అనేది ఇచ్చేవారు ఇంపార్టెంట్. అలానే మనకు భగవత్ కృప సర్వం, ప్రతి దగ్గర భగవత్ కృప ఉంది. బట్ ఆ కృపని మనకు ప్రసాదించేవారు గురువు గారు. కాబట్టి మరి ఆ భగవత్ కృపని ఏ విధంగా పొందగలము మనము? శిష్యుడు గురువు ద్వారా భగవత్ కృపని పొందగలుగుతాడు. ఏ విధంగా? భగవద్గీత 4.34లో చెప్తున్నారు, తద్విద్ధి ప్రణిపాతేన పరిపృష్టేన సేవయాం ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన. శిష్యుడు యథార్థ జ్ఞానాన్ని పొందే మార్గము, పొందడానికి లక్ష్యం ఏంటంటే భగవత్ ప్రాప్తి. ఆ భగవత్ ప్రాప్తిని పొందడానికి కొరకు మార్గం ఏంటి? మనము ఉత్తమ భక్తుడు, ఉత్తమ గురువు దగ్గర వెళ్ళి ఆయనని సమీపించి సత్యము, నా యొక్క జీవిత లక్ష్యం ఏంటి, నా యొక్క జన్మ సార్థకత ఏ విధంగా చేసుకోవాలి, వెదర్ నేను ఈ శరీరాన్న, ఆత్మన, శరీరం అనుకుంటే ఏం చేయాలా, ఆత్మ అనుకుంటే చేయవలసినటువంటి కార్యం ఏంటి, నేను ఎన్నో దుఃఖాలను అనుభవిస్తున్నాను, ఈ దుఃఖాల నుంచి బయటపడడానికి కొరకు ఏమన్నా మార్గం ఉందా, నా యొక్క ఈ సంసార సాగరం నుంచి నన్ను ఈ వైపు సంసార సాగరం యొక్క ఒడ్డు, ఈ సాగరాన్ని దాటి అటు వెళ్తే ఆనంద సాగరము, భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి లోకాన్ని ఎలా పొందాలి అంటే సత్యము నెరుగుటకు, ఈ సంసార సాగరాన్ని
దాటే మార్గమే సత్యం. సో, మరి ఎలా అనేది మనము వినయపూర్వకంగా గురువుని సమీపించి, గురువుని సేవిస్తూ, వినయపూర్వకంగా ప్రశ్నించి, మనము సత్యాన్ని తెలుసుకొని ఆచరించడానికి ప్రయత్నం జేయాల. ఇది భగవద్గీతలో చెప్పారు. అదే విధంగా మాండూక్యోపనిషత్తులో చెప్తున్నారు. తద్విజ్ఞానార్థం స గురుమేవాభిగచ్చేత్ సమిత్ పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం. సో, శిష్యుడు చేయవలసినటువంటి కార్యం అంటే యథార్థ జ్ఞానాన్ని పొందడానికి శిష్యుడు అనుసరించవలసినటువంటి మార్గం. యథార్థ దృష్టి అంటే మనము ప్రేమాంజనచురిత భక్తి విలోచనైన ఆ భగవంతుణ్ణి చూసేటువంటి దృష్టి మనకు పొందాలి అంటే, మనకు గూడా ఎప్పుడన్నా ఈ కంటి మీద పొర రావటము, లేకపోతే కంటికి ఏదైనా ప్రాబ్లమ్ వస్తే మనము ఐ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తాం. ఆయన అంటాడు దీనికి సర్జరీ చేయాలా, ఆపరేషన్ చేయాలి కాబట్టి మీరు అడ్మిట్ అవ్వండి. ఓకే సార్ అంటాం. అడ్మిట్ అయినప్పుడు ఆయన ఆపరేషన్ థియేటర్‌కి తీసుకెళ్ళి, సో, మనకున్నటువంటి ప్రాబ్లమ్‌ని తొలగించి, కొన్ని రోజులు బ్లాక్ అద్దాలు పెట్టుకోవాలా, రెస్ట్ ఇవ్వాలి, ఏదో సంథింగ్ మందులు వాడాలి, ఐ డ్రాప్స్ ఏసుకోవాలి. అలా కొన్ని విధి విధానాలు చెప్తారు. ఓకే సార్ అని చెప్పి పాటిస్తే మనకు మళ్ళీ యథార్థ దృష్టొస్తుంది. అదే విధంగా మనం ఒరిజినల్‌గా ఆత్మ స్వరూపులము. ఆత్మ యథార్థ దృష్టి భగవంతుడితో నిత్య సంబంధం కలిగి ఉంటుంది. నిత్యము ఆ సచ్చిదానంద స్వరూపాన్ని చూడటమే ఆత్మ యొక్క లక్షణము. కానీ ఎట్లయితే కంటికి పొర వచ్చింది, చెవులు గూడా కొన్నిసార్లు వినబడవు. చెవిలో గూడా పొరలాగా ఏదన్నా వచ్చిందనుకోండి, అంటే అన్‌వాంటెడ్ డస్ట్ ఆర్ ఏదన్నా జామ్ అయిపోతే చెవులు గూడా మామూలుగా చెవి వినబడుతుంది. కానీ ఈ సౌండ్‌ని నిరోధించే నిరోధకము చెవులో ఉండడం వల్ల అది మనకు వినబడదు. కనబడదు, వినబడదు. సో, కొన్నిసార్లు మనం జూస్తా ఉంటాం. గొంతులో గూడా దాటదు. ఇక్కడేదో ప్రాబ్లమ్ వచ్చిందనుకోరి మింగడానికి పోతే తట్టుకుంటా ఉంటుంది. ఎందుకు? డ్యూ టు అన్‌వాంటెడ్ థింగ్ మనల్ని ఆపుతా ఉంటుంది. మనకు గూడా నల్లాలో అప్పుడప్పుడు నీళ్లు రావు. అంటే పైప్ లైన్‌లో నీళ్లున్నాయి. ట్యాంక్‌లో ఉన్నాయి. ఎందుకు రావట్లేదు? మెయిన్ ట్యాప్‌లో డస్ట్ వచ్చేస్తుంది. సాల్టీ వచ్చేస్తుంది. ఎప్పుడైతే ప్లంబర్‌ని పిలిసి అది మొత్తం క్లీన్ చేయిస్తే వాటర్ అంతా ఎందుకు? ఆ రస్ట్, దుమ్ము మొత్తం పట్టింది కాబట్టి. అలానే మనం ఒరిజినల్‌గా ఈ ఇంద్రియాలు పరిపూర్ణ దృష్టి ఉంటుంది. కానీ ఈ భౌతిక సంపర్కంతో ఈ త్రిగుణాలు ముఖ్యంగా రజో, తమో గుణాల యొక్క ప్రభావం వల్ల, ఆలోచన విధానం వల్ల మనకంతా గూడా భగవంతుని చూడలేకపోతున్నాము. భగవంతుడి గురించి వినలేకపోతున్నాము. భగవంతుడి గురించి మాట్లాడలేకపోతున్నాము. భగవంతుడి గురించి మన ఇంద్రియాలు స్పందించలేకపోతున్నాయి. కాబట్టి ఇక్కడ ఏమంటారంటే, వైదిక విజ్ఞాన శాస్త్రమును అభ్యసించడానికి కొరకు, నేర్చుకోవడానికి, వీటిని రిపేర్ జేయడానికి, వీటిని ఏమంటారు? వీటిని బాగు చేయడానికి కొరకు ఈ ఇంద్రియాలను, కళ్ళని బాగు చేయడానికి, చెవులను బాగు చేయడానికి, మన ఇంద్రియాలను బాగు చేయడానికి కొరకు ఎట్లయితే మనకు ఏ ఇంద్రియం బాలేదో భౌతికంగా ఆ స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తాము. అలానే ఒక ప్రామాణికమైనటువంటి ఆచార్యుడు, గురు శిష్య పరంపరలో ఉన్నటువంటి బ్రహ్మనిష్ఠులైనటువంటి ఆచార్యులను మనము సమీపించాలి. కన్సల్టేషన్ అంటారు. కన్సల్ట్ చేయాలి వాళ్ళని. అప్పుడు ఆయన మన లోపల ఉన్నటువంటి రోగాన్ని గుర్తించి, దానికి మనం ఒప్పుకుంటే ట్రీట్‌మెంట్ ప్రారంభిస్తాడు. ఒప్పుకోవడం అంటే ఇక్కడ శరణాగతి పొందటం. ఎట్లయితే అర్జునుడు కృష్ణుడికి శరణాగతి పొందాడు. సృష్టికి మొదటి జీవి బ్రహ్మదేవుడు భగవంతుడికి శరణాగతి పొందాడు. శరణాగతి లేకుంటే ఎవరు గూడా మనను ఉద్ధరించలేరు. అదే విధంగా మనకు శ్వేతాశ్వత శ్వేతాశ్వతర ఉపనిషత్తులో చెప్తున్నారు 6.23లో యస్య దేవే పరా భక్తి యథా దేవే తథా గురౌ తస్యైతే కథితా హి అర్థాః ప్రకాశంతే మహాత్మనః. మనము సహజంగా న్యాచురల్‌గా భగవంతునిలో మరియు ఆధ్యాత్మిక ఆచరణలో అచంచలమైనటువంటి విశ్వాసం ఉండాలి. ఆయన చేసే ప్రతి కర్మ మన కొరకు ఆయన చేసే ప్రతి ప్లానింగ్, ప్రతి కర్మ పట్ల మనకు విశ్వాసం ఉండాల.
ఆయన బోధించే ప్రతి పదము ప్రవచనం కాదు. ప్రతి పదం పట్ల మనకు చాలా విశ్వాసం ఉండాల. లైక్ ఎగ్జాంపుల్ మన మొబైల్‌కి మన మీద విశ్వాసం ఉంటుంది. ఉంటదా? మన మొబైల్‌కి మన పైన మొబైల్‌కేంటంటే అది చాలా ఫ్లెక్సిబుల్ ఉంటదన్నట్టు. దానికి ఏదైతే ప్రోగ్రామ్ జేశారో సైంటిస్ట్ కనుక్కున్నతను. ఆయన ఏమైతే కనుక్కొని నువ్వు దేని కొరకు పని చేయాలనో దానికి డిజైన్ జేస్తారు. దాని కొరకు అది ఫుల్ ఫ్లెడ్జ్‌గా పనిజేస్తా ఉంటది. దానికి ఆథరైజ్ పలానోళ్ళు వాడడానికి కొరకు పాస్వర్డ్ అది వాటెవర్ ఇచ్చిండ్రనుకోండి, వాళ్ళని యాక్సెప్ట్ జేస్తది. ఆ పాస్వర్డ్ కొట్టంగానే యాక్సెప్ట్ జేస్తది. సో, దాని కెపాసిటీ ఉంటది. దాని కెపాసిటీ అది యాక్సెప్ట్ జేస్తది. దానికి ఇంకా సొంత ఫ్రీడమ్ అనేది దాని మాస్టర్ ఒకటి చెప్తే తనొకటి చేయాలనేది దానికి ఆలోచన ఉండదు. మాస్టర్ ఏది చెప్తే అది యాక్సెప్ట్ చేయటమే దాని ధర్మం. అంటే అది గూడా తన యొక్క ఒరిజినల్ యజమాని విధి విధానాలు చెప్పారో ఈ మాస్టర్ అదే విధంగా వాడుకోవాలి. ఒరిజినల్ యజమాని దీన్ని అంటే యజమాని అంటే సృష్టికర్త. ఆయన ఆ సృష్టికర్తకు విరుద్ధంగా పోతే ఇది గూడా మనల్ని యాక్సెప్ట్ చేయదు. అదేవిధంగా మన విషయంలో ఏమైతుందంటే సృష్టికర్త ఈ మాన్యువల్‌ని యూజ్ చేసుకుంటూ మనని వాడుకోమన్నాడు. కానీ మనము మాన్యువల్‌ని యూజ్ చేయకుండా భగవద్గీత అనే మాన్యువల్‌ని యూజ్ చేయకుండా మనం వాడడం ప్రారంభిస్తున్నాం. ఈ జన్మ గాదు. ఎన్నో జన్మల నుంచి అలా చేయడం వల్ల మనకిది ట్రబుల్ ఇస్తుంది. కానీ దాన్ని మనల్ని మనం దాన్ని గుర్తించలేకపోయాం. ఎందుకు నాకీ ట్రబుల్స్ అంటే సమస్యలొస్తున్నాయని. ఆ సమస్యలొస్తున్నాయని తెలుసు. కానీ సమస్యల యొక్క పరిష్కారం ఎలా చేసుకోవాలనేది మనకు అర్థం అవ్వట్లేదు. సరే అర్థమైంది. వెళ్తున్నాము. కానీ విశ్వాసం అనేది చాలా ఇంపార్టెంట్. ఫోన్ ఆర్ సిస్టమ్ అది ఎక్స్‌పర్ట్ వచ్చిందనుకోండి, దాన్ని ఆ విధంగా సపోజ్ మన సిస్టమ్ ఓపెన్ అవుతలేదు. లేకపోతే పాస్వర్డ్ మర్చిపోయాం. ఎక్స్‌పర్ట్ ఎవరు? అడ్మిన్ వాళ్ళొస్తారు. వాళ్ళ పాస్వర్డ్‌తో ఓపెన్ చేస్తే హ్యాపీగా స్వీకరిస్తది. మళ్ళీ పాస్వర్డ్ ఈయన కొరకు చేంజ్ చేస్తే స్వీకరిస్తది. అదేవిధంగా మనం గూడా ఎక్స్‌పర్ట్ ఎవరిక్కడ? గురువుగారు మన యొక్క ఈ దేహాన్ని నిత్యము ఆనందమయంగా ఉండడానికి కొరకు మనని ఒక విన్నాం గదా! క్రమబద్ధమైనటువంటి జీవితము, క్రమబద్ధము కానటువంటి జీవితం. సో, ఈ దేహాన్ని ఒక క్రమబద్ధమైనటువంటి జీవితాన్ని మనకి ఇవ్వడానికి కొరకే గురువుగారు మనకిక్కడొస్తున్నారు. రోజు మనము ఆ గురువుగారి దగ్గర మనం ట్రైన్డ్ అయినట్టయితే ఈ దేహాన్ని ఇనీషియల్‌గా సపోజ్ ఒక రాడ్ ఉంది. ఆ రాడ్ చూస్తే స్ట్రాంగ్‌గా ఉంటది. సో, అది బెండ్ గాదు. మరి ఆ రాడ్‌ని గూడా లిక్విడ్ లాగా చేయొచ్చు. ఈవెన్ గోల్డ్ ఉంది. గోల్డ్ ఇంత లావు రాడ్ లాగా ఉందనుకోండి. దాన్ని ధరించొచ్చా మనం ఏం జేయలేం. కానీ ఆ రాడ్‌ని గూడా గోల్డ్ పెద్ద ఆ! కడ్డీని గూడా మనం ఇది చేయాలంటే దానికి తగ్గ లెవెల్‌లో హీట్ అప్లై చేస్తే అది మనకు ఎలా అంటే అలా బెండ్ అవుతుంది. అంటే ఎక్స్‌టర్నల్ ఫోర్స్ అప్లై జేయాలి. ఈ దేహాన్ని గూడా దయచేసి ఎక్స్‌టర్నల్ ఫోర్స్ అంటే శాస్త్రం అనే ఫోర్స్‌ని ఎక్స్‌పర్ట్ అనే ఆధ్యాత్మిక ఆచార్యుడి ద్వారా ఈ దేహానికి ఏం గాదు. ఇప్పుడు మనం మీరు ధరించినటువంటి నెక్లెస్. సో, నా మెడలో ఏముంది? సో, మేబీ తులసి ఇది గూడా నెక్లెస్. ఇది దివ్యమైన నెక్లెస్. ఇది తయారు గావాలన్నా గూడా ఎంతో కష్టం. అంత ఈజీ గాదు. అదే బంగారం అందరికి ఇష్టముంటుంది. ఆ బంగారం యొక్క నెక్లెస్ వేసుకోవాలంటే మరి ఆ ఎక్స్‌పర్ట్ బంగారాన్ని కాల్చి, చేసి మనకు తగ్గటువంటి డిజైన్ జేస్తాడు. మరి ఆ బంగారం అన్‌లెస్ అంటిల్ యాక్సెప్ట్ చేస్తే ఇతరుల భోగం కొరకు పాపం తను ఆ వేడిని, దెబ్బలను యాక్సెప్ట్ జేయాల. మరి మనం గూడా ఈ దేహము ఐరన్ రాడ్, గోల్డ్ రాడ్ లాగా ఉండకూడదు. సో, ఫ్లెక్సిబుల్ దేని కొరకు? భగవంత్ సేవ కొరకు గోల్డ్ సపోజ్ లోపల భూమిలోంచి తీశారు. ఆ! ఒక 100 కేజీస్ పెద్దది రాడ్ లాంటిది. అలానే తీసి పడేస్తే లాభం లేదు. అర్థమైందా? సో, దానికి ఎప్పుడు విలువొస్తుంది?
ఆ గోల్డ్ చుట్టూ ఉన్నటువంటి మురికిని తీసి ఆ గోల్డ్‌ని పీసెస్ లాగా చేసి ఎవరైతే గోల్డ్ అంటే ఇష్టము ధరించాలనుకుంటారో వాళ్ళకు అనుకూలంగా ఆ నగలు చేస్తే అప్పుడు వాళ్ళు వేసుకొని దాన్ని ఎంజాయ్ చేయగలుగుతారు. అదే విధంగా మనము గూడా ఈ మన శరీరం గూడా గోల్డ్ లాంటిదే. ఈ గోల్డ్ హ్మ్. ఈ గోల్డ్‌ని మనము గురువనే ఎక్స్‌పర్ట్ గోల్డ్ స్మిత్ గురువనే ఎక్స్‌పర్ట్ దగ్గర శాస్త్ర వేడి ద్వారా, శాస్త్రాల ద్వారా ఈ శరీరాన్ని ఫ్లెక్సిబుల్ బెండ్ లాగా చేయాల. దేని కొరకు? ఆ భగవంతుడిని సేవించడాని కొరకు. అదే గోల్డ్ భూమిలో ఉంటే పనికిరాని దానిలాగా దానికి విలువ లేదు. సపోజ్ మా గోవిందరాం ప్రభు చాలా సార్లు చెప్తాడు. సో, భగవంతుడి యొక్క విగ్రహానికి అది గూడా రాతితో తయారు చేసిరనుకోరి. అదే మనము టెంపుల్‌కి వెళ్ళాలంటే స్టెప్స్ ఎక్కి వెళ్ళాల. మరి ఈ రాయిని తొక్కుతున్నాము. ఆ రాతిని భగవంతునిగా మనము సేవిస్తున్నాం. ఈ రాయిని గూడా చెక్కింది దాన్నేమంటారు? ఆయన గూడా ఒక ఎక్స్‌పర్టే. భగవంతుడిని చేసిన వాడు గూడా ఎక్స్‌పర్టే. సో, కాబట్టి మనము ఆ భగవంతుడి యొక్క సేవకు పనికొచ్చేటువంటి దేహంగా మనం మారినప్పుడు, ఈ దేహానికి ఎట్లయితే ఒక కొండకున్నటువంటి ఆ రాతిలో భగవంతుని చెక్కారో, ఈ యొక్క దేహాన్ని గూడా భగవత్ సేవ కొరకు మనము ఫ్లెక్సిబుల్‌గా బెండ్ మోల్డ్ అయ్యేట్టు చేసినప్పుడు, ఈ దేహానికి గొప్ప విలువ వస్తుంది. దానికే చెప్తున్నారు. అది తీసుకొని రావాలంటే మనకు ఆచార్యులు మహాభారతంలో చెప్తున్నారు. ధర్మస్య తత్వం నిహితం గుహాయం మహాజనో ఏన గతస్స పంథా. సో, దీనికి చెప్తున్నారు. గుహ్యమైనటువంటి కృష్ణ చైతన్యంను అవగాహన చేసుకున్నట్టు ఎంతో కఠినము. భగవంతుడి యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవటము గుహ్యమైంది అంట. సో, జ్ఞానము ఎన్ని రకాలు? రమణారావు ప్రభుజీ? అదే. జ్ఞానము 3 రకాలు. ఓకే. 1 గుహ్యమైన జ్ఞానము, 2 గుహ్యతర్ జ్ఞానము, 3 గుహ్యతం జ్ఞానము. ధర్మాలు 4 రకాలు. సామాన్య ధర్మము, విశేష ధర్మము, విశేషతర్ ధర్మము, విశేషతం ధర్మము. ఇది అది కన్‌ఫ్యూజ్ గాకండి. జ్ఞానము 3 రకాలు. గుహ్యమైంది, గుహ్యతర్ జ్ఞానము, గుహ్యతం జ్ఞానము. ధర్మము 4 రకాలు. సామాన్య ధర్మము రామచంద్రుడు మనందరికీ ప్రతి ఒక్కరు పాటించేది చూయించాడు. ఇవన్నీ ఇట్లా చెప్పంగానే ఓహో! ధర్మం అన్నప్పుడు రామచంద్రుడి లీల. అలా గుర్తు రావాల మనకు. విశేష ధర్మము. ఎవరు పాటిస్తారు విశేష ధర్మాన్ని? లక్ష్మణుడు. విశేషతర్ ధర్మము భరతుడు. విశేషతం ధర్మము శత్రుఘ్నుడు. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ఓకే. సరే. ఆ శ్లోకాస్ గూడా ఆల్రెడీ మీకు గుహ్యమైంది ఏ శ్లోకం నుంచి ఏ శ్లోకం అనేది గూడా మీకు భగవద్గీతలో పెట్టించడం జరిగిందనుకుంటున్నాను. పెట్టించానా? 18th పెట్టించండి. చాప్టర్‌లో. ఆ! 53-55 గుహ్య జ్ఞానం. నెక్స్ట్ ఏమంటున్నారిక్కడ? అంటే ఉత్తమ భక్తులు గుహ్యమైన కృష్ణ చైతన్యమును అవగాహన చేసుకుంటే ఎంతో కఠినము. కానీ పూర్వాచార్యుల ఆదేశానుసారము పురోభివృద్ధి సాధించిన వారు మరియు గురు శిష్య పరంపరలోని వారు పూర్వుల అడుగుజాడలను మహాజనో ఏన గతస్స పంథా. పూర్వ ఆచార్యుల యొక్క అడుగుజాడను అనుసరించేవారు తప్పకుండా ఈ జ్ఞానంలో విజయాన్ని పొందుతారు అని మనకు చెప్తున్నారు. సో, కాబట్టి ఇప్పుడు మనకేంటి? శిష్యుడు యథార్థ జ్ఞానాన్ని పొందే మార్గము అర్థమైందనుకుంటున్నాను. సో, దాని యొక్క లక్ష్యము భగవత్ ప్రాప్తి. ఇక్కడ దేవహుతి గూడా ఈరోజు తన కుమారుడిని గురువుగా స్వీకరించి, ఆ గురువుని వేడుకుంటుంది. తన లోపల ఏమైతే అజ్ఞానం ఉందో దాన్ని తొలగించమని వేడుకుంటుంది. అది మనం చూస్తాం ఇక్కడ. ఓకే. ఈ అజ్ఞాన అంధకారం నుండి బయటపడుటకు నీవే నాకు ఏకైక మార్గమై ఉన్నావు. ఇదేనా 8th గదా? 8, 9, 10. సో, గురువుని ఈ విధంగా స్తుతించాలా? ఇప్పుడు ప్రభుపాదది గూడా వస్తుంది. ఇది ప్రభుపాదుల వారు రచించారు కాబట్టి, ఆ ప్రభుపాదే మనకు ఏకైక మార్గం. ప్రభుపాద లేకుంటే
ప్రభుపాద రచించిన బుక్స్ లేకపోతే మనం గాఢాంధకారంలో కొట్టుమిట్టాడుతా ఉండేవాళ్ళము. నా నామాన్ని స్వీకరించే వాళ్ళం కాదు. నా యొక్క ఈ భగవంతుడి దివ్య జ్ఞానాన్ని గూడా మనం వినేవాళ్ళం కాదు. ఈ జన్మ వట్టిగానే వెళ్ళిపోయేది. కాబట్టి ఆమె వేడుకుంటుంది. ఈ అజ్ఞాన అంధకారం నుండి అంటే గురుదేవుల ముందు మనం వెళ్ళినప్పుడు ఇటువంటి భావంతో వెళ్ళాల. గురువుగారిని కలిసినా, గురువుతో మాట్లాడినా, గురువుతో నా లోపల ఉన్న అజ్ఞానం అనేది అంధకారాన్ని తొలగించుమని ఏకైక మార్గము నీవు తప్ప నాకెవరు లేరు. తర్వాత ఏలైనా కేవలము నీ కరుణ చేతనే బహు జన్మల పిదప నిన్ను జ్ఞాన చక్షువుగా పొంది ఉన్నాను. చూడండి ఇక్కడ అంటే భగవత్ కరుణ గురువు ద్వారా మనకు లభ్యమవుతుంది. సో అది ఎలా ప్రభుజీ ఎవరు చెప్పారు మీకు? భగవత్ కరుణ గురువు ద్వారా వస్తుందని చెప్పేసి మనకు సమ్ టైమ్స్ డౌట్ రావచ్చు. ఏదో మీరు అలా మీ ఓన్ మాటల్లో చెప్తున్నారేమో అని అనిపియొచ్చు. దీనికి మీ దగ్గర భాగవతం ఉంటే తీసుకొని చూడండి. 11వ స్కందము, 17వ అధ్యాయము, 27వ శ్లోకం. అందు గురించి ప్రతి ఒక్కరు భాగవతాన్ని పెట్టుకోండి. భాగవతం పెద్ద వేలు కాదు, లక్షలు కాదు. మా అంటే అదెంత 7,500 ఆర్ 7,000 ఏదో ఉంటది. సో అంతలో మనకు భాగవతం ఇప్పుడు నేను చెప్పాను శ్లోకం ఎక్కడ రెఫర్ చేస్తారు? దీంట్లో చెప్తున్నారు. ఆచార్య మాం విజానీయాన్ నావమన్యేత కర్హిచిత్ నమర్త్యా బుద్ధ్యా సూయేత సర్వదేవమయో గురుః. సో ఇది స్వయం భగవంతుడి డిక్లేర్ చేస్తున్నాడు, చెప్తున్నాడు. ఒకరు ఆచార్యుడు నన్నుగానే ఎరుగవలెను. ఎట్లయితే అర్జునుడు స్వయం భగవంతుణ్ణి గురువులుగా సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుడే స్వయం గురువు అంటే ఆయన యొక్క ప్రతినిధి వేదవ్యాస వారు నారద గురు శిష్య పరంపరలో నన్నుగానే ఎరగండి అంటున్నారు. కృష్ణం వందే జగద్గురు, జగత్ యొక్క గురువు ఆ భగవంతుడి యొక్క ప్రతినిధి, భగవంతుడినిగానే మనం భావించాలంటున్నాడు. మరియు వారిని ఎన్నడూను అగౌరవపరచరాదు. మనస వాచ కర్మన ఎవరైతే గురువుని అగౌరవపరుస్తారో ఇంకా వాళ్ళ పరిస్థితి అనేది ఇంకా చెప్పలేం మనం. అర్థమైందా? ఒకరు వారిని సాధారణ వ్యక్తిగా భావిస్తూ వారి పట్ల ఈర్ష్య చెందకూడదు. ఎందుకనగా వారు సమస్త దేవతలకు ప్రతినిధి అయి ఉన్నాడు. సమస్త దేవతల యొక్క ప్రతినిధి. అదే దేవహూతి కూడా తన కుమారుణ్ణి స్వయం కుమారుడితో అంటున్నది. నీ కరుణ చేతిని బహుజన్మల పిదప నిన్ను జ్ఞాన చక్షువుగా పొంది ఉన్నాను. అంటే నీవిచ్చే జ్ఞానం ఇప్పుడు నాకు స్పెక్ట్స్ లాగా జ్ఞాన చక్షువులుగా నాకు పనిచేస్తాయండి. భాష్యం. గురు శిష్యుల నడుమ సంబంధమును సూచించినదైనందున ఈ శ్లోకము మిగుల ఉపదేశాత్మకమై ఉన్నది. ఉపదేశాత్మకం అంటే ఇది అద్భుతమైనటువంటి బోధనకు సంబంధించింది. మనకు శిష్యుడు లేదా బద్ధజీవుడు, వేర్ ఆల్ బద్ధజీవాస్. శిష్యులందరూ కూడా తనను తాను లోయెస్ట్ గా భావించాలి, బద్ధజీవుడిలాగా. అజ్ఞానాంధకారం నందున్నను ఇంద్రియ భోగపు భౌతిక అస్తిత్వమున చిక్కుబడి ఉండును. మనము ఈ అజ్ఞానం వల్ల ఆధ్యాత్మిక అస్తిత్వం కాదు, భౌతిక అస్తిత్వమున చిక్కబడిపోయి ఉన్నాం మనం. దేనివల్ల? అజ్ఞానం వల్ల. మరి ఆ అజ్ఞానము తొలగినంతనే మనము రిలీజ్ అయిపోతాం మనం. కాబట్టి ఈ బంధం నుండి బయటపడి స్వేచ్ఛను పొందుట మిగులు కష్టతరము. దేవత చెప్తుంది. ఈ బంధం అంత శుద్ధ భక్తురాలే చెప్తుంది. ఈ బంధం నుంచి బయటపడడము చాలా కష్టంగా ఉంది. అర్జునుడు కూడా భగవద్గీతలో అదే చెప్తున్నాడు. దీని నుంచి ప్రశ్నలు అడుగుతున్నాడు. ఈ మనస్సు చంచలము, దీన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టంగా ఉంది. చంచలం హి మన కృష్ణ. కృష్ణ, ఈ మనస్సు యొక్క చంచలత్వం నుంచి బయటపడలేకపోతున్నాను నేను. కానీ మనుజుడు కపిలముని లేదా అతని ప్రతినిధి వంటి గురువు యొక్క సన్నిధిని పొందగలిగినంతటి భాగ్యవంతుడైనచో ఆయన కరుణచే అజ్ఞాన పంకము నుండి బయటపడగలడు. కపిలముని జ్ఞాన బోధ గురించి వచ్చాడు. సాంఖ్య జ్ఞానావతారం ఆయన, సాంఖ్య ఫిలాసఫీ. కపిల భగవానుడు లేదా ఆయన యొక్క ప్రతినిధి యొక్క ఏం తీసుకోవాలంటే సన్నిధి. అది సన్నిధి అంటే మనము జ్ఞానాన్ని యాజ్ ఇట్ ఈస్ గా ఐదర్ పూర్వకాలం అయితే సన్నిధి అంటే ఆఫ్లైనే, ఆన్లైన్ లేదు. ఇది టెక్నాలజీ పెరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు రోజు
గురువు దగ్గర అంటే ఆశ్రమాల్లో జాయిన్ అవ్వాలా. మనం జాయిన్ కాలేము. కాబట్టి దయచేసి ఈ ఆన్‌లైన్ అన్నా వింటున్నాం ఓకే. ఎప్పుడు కొంచెము అవకాశం వచ్చినా గురువుగారి యొక్క సన్నిధిని మనము ఆశ్రయించి కోరుకొని నిమిషము దొరికిన నిమిషంలో ఒక దివ్యమైనటువంటి జ్ఞాన సందేశాన్ని మాత్రం తీసుకోవడానికే గురు సన్నిధి కోరుకోవాలి గాని, లేదంటే ఏదో గురువుగారు సన్నిధి అన్నారు గదా! జస్ట్ నిలబడి బాగున్నారా? ఎట్లా ఉన్నారు? మీ ఫ్యామిలీ ఎట్లా ఉన్నారు? మీ డ్యూటీ ఎట్లా నడుస్తుంది? లేకపోతే ఇంకేదో మీ ఫైనాన్షియల్ ఎట్లా ఉంది? దాని కొరకు సన్నిధి తీసుకోకండి. అర్థమైందా? లేకుంటే అక్కడ ఇంకో భక్తుల గురించి ఏదో నెగెటివ్ చెప్పడానికి, ఇంకేదో చేయడానికి గురువు సన్నిధి తీసుకోకండి. గురువు సన్నిధి మనం దీపావళి రోజు చీకటి ఉంటుంది. ఒక దీపాన్ని దేని గురించి మేము ముట్టిస్తాము? వెలుతురు కొరకు. ఇంటి ముందు ఆ గోడ మొత్తం దీపాలని ముట్టించాలనుకుంటే, మనం ఓ లైటర్ తీసుకొని అన్ని దీపాలు వెలిగించడానికి అంటే అంధకారం నుంచి వెలుతురిని పొందడానికి దీపాలు ముట్టిస్తాము. మనం గూడా ఒక దీపం దగ్గర వెళ్లి మిగతా దీపాలన్నీ ముట్టిస్తా ఉంటాం. అదే విధంగా మనకు భగవత్ కృప వల్ల దొరికినటువంటి దివ్యమైనటువంటి జ్ఞాన జ్యోతితో కూడుకున్నటువంటి గురువు గారి దగ్గర వెళ్లి మనము మన లోపల జ్యోతిని వెలిగించుకోవడానికి ప్రయత్నం చేయాలి గాని, జ్యోతిని ఆ చీకటిని అలానే పెట్టుకోవడానికి ప్రయత్నం చేయకండి. కనుకనే అవిద్య రొంపి నుండి జ్ఞాన జ్యోతిచే శిష్యుని ఉద్ధరించువానిగా గురుదేవుడు అర్చింపబడును. ఆ గురుదేవుడు ఏ విధంగా అర్చన చేయాలా? ఎందుకు అర్చన చేయాలా? మన లోపల అజ్ఞానాన్ని, అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగిస్తున్నటువంటి జ్ఞాన జ్యోతితో సమానమైనటువంటి గురుదేవుల్ని మనం ఎప్పుడు గూడా హృదయపూర్వకంగా అర్చిస్తా ఉండాలా. అంటే అర్చించడం అంటే ఏం చేయాలి? మహాభక్తుడే. సో, ఆయన చాలా మన గౌడీయ సాంప్రదాయంలోనే చాలా గొప్ప భక్తుడు. ఆయన నిత్యము ఇంట్లో గృహస్థుడాయన. ఉంటూ సమ్‌టైమ్స్ గోలోక బృందావనానికి వెళ్ళొస్తా ఉంటాడు. ఇలా ధ్యానంలో ఉంటాడు. శరీరం అలానే ఉంటది. ఆత్మ వెళ్లి గోలోకంలో రాధాకృష్ణుల లీలలో పాల్గొని వస్తాడంట. అప్పుడప్పుడు ఒక రోజంతా అలానే ఉండిపోతాడు. ఒకరోజు రాడు. భార్యకు తెలుసు మా హస్బెండ్ అక్కడ వెళ్ళిపోయిండని చెప్పేసి. ఒక రోజులో పొద్దున వెళ్తే మధ్యాహ్నమో, సాయంత్రమో తిరిగి వచ్చేస్తాడు. లేకుంటే 2 రోజుల్లో వచ్చేస్తాడు మాక్సిమం అది. ఒకసారి ఒక రోజయింది, 2 రోజులైంది, మూడో రోజు కూడా రాలేదు. అప్పుడు చాలా కంగారు పడుతుంది. అరే! ఎట్లా మరి మా హస్బెండ్‌కి ఏమైనా అయిందా? ఏమైంది? అని చెప్పేసి చాలా టెన్షన్ పడుతుంది. అనుకోని అప్పుడు ఆ గురువు గారికి ఒక శిష్యుడుంటాడు. ఆయనకు కూడా ఈ విద్య వస్తుంది. చాలా స్ట్రాంగ్ గురువుకి తగ్గ శిష్యుడన్నట్టు. అప్పుడు ఆ శిష్యుడిని గుర్తు చేసుకుంటది. ఈ ఆయన పేరు రామచంద్ర. ఆయన పేరు ఏదో పేరుంటది గుర్తు రావట్లేదు. ఆయన వస్తేన్నా తెలుసుకునేవాడు అని చెప్పేసి. అనంగానే నిజంగానే ఆ శిష్యుడొస్తాడు. అమ్మా! తల్లి గుర్తు చేసావేంటమ్మా అంటే, ఇలా మీ గురువుగారు 2 రోజులయిపోయింది నాయన. ఎప్పుడు కూడా 2 రోజులొచ్చేవాడు. రాలేదు అంటే, అమ్మ నువ్వేం టెన్షన్ తీసుకోకు నేను చూసుకుంటానని చెప్పేసి, ఆ శిష్యుడు గురువుగారి పాదాల దగ్గర ఆయన కూడా ధ్యానంలోకెళ్ళిపోతాడు. ఆయన కూడా ఎళ్ళిపోతాడు. గోలోక బృందావనంలో. బృందావనంలో అక్కడ రాధాకుండలో లీల జలక్రీడ జరుగుతా ఉంటే, రాధారాణి యొక్క చెవు రింగు పడిపోతది. చెవు రింగో, ముక్కుదనుకుంటా. రింగ్ పడిపోతే దొరకదు. సో, అది అందరూ వెతుకుతా ఉంటారు. అయ్యో! రాధారాణి రింగ్ పడిపోయింది. ఆ సందర్భంలో ఈయన గూడా పోతాడు. ఈ రామచంద్ర భక్తుడు. వెళ్తే ఆయన గూడా వాళ్ళ గురువు గారిని కన్సల్ట్ చేసి, "అరే! ఇది రాధారాణి ఇలా పోయిందని" వెతుకుతా ఉంటాడు. ఈ భక్తుడు వెళ్తాడు. గురువుగారు ఇట్లా అమ్మగారు గుర్తు చేస్తున్నారు ఏంటంటే, "అరే! ఆగు భగవంతుని యొక్క ఆహ్, ప్రియాతి ప్రియమైనటువంటి రాధారాణి యొక్క రింగ్ పోయింది వెతుకుతా ఉన్నాము." "సరే గురువుగారు మీరు ఆదేశం ఇస్తే నేను గూడా వెతుకుతాను." "సరే చూడు" అంటాడు. అప్పుడు ఈ భక్తుడికి వెతుకుతా ఉంటే, మొత్తం దాంట్లో డైవ్ చేసి వెతుకుతా ఉంటే, ఆ ముక్కు యొక్క రింగ్ దొరుకుతుంది. సో, ఆ రింగ్ దొరకంగానే రాధాకృష్ణులు ఆ! చూస్తా ఉంటారు ఈ లీల. ఇదంతా గూడా భగవంతుడి సంకల్పంతో జరుగుతది. ఇమ్మీడియేట్‌గా ఆ భక్తుడు వెళ్లి రాధారాణికిచ్చి రాధారాణి యొక్క వెరీ గుడ్. వెరీ గుడ్. వండర్‌ఫుల్. ఆయనేం చేస్తాడంటే, అక్కడికి ఎంటర్ అవ్వడానికి నాకు అర్హతనే లేదు. కేవలం గురు కృప వల్ల తీసుకెళ్ళి గురువుగారు రాధారాణి యొక్క రింగ్ దొరికింది. ఆ గురువుగారు చాలా ప్రసన్నమవుతారు.
ఆయన తన గురువు గారికి ఇస్తారు. ఆ విధంగా రాధారాణికి చేరుతుందన్నమాట. అప్పుడు రాధారాణి చాలా ప్రసన్నమై ఆ ప్రసాదాన్ని మళ్ళా గురు పరంపర ద్వారా ఇవ్వదిగ. డైరెక్ట్ ఎవరైతే దొరికిందో డైరెక్ట్ ఆయనని పిలిచి వాళ్ళు తినేటువంటి ప్రసాదం పాన్ ప్రసాదం. ఇప్పుడు కూడా బృందావనంలో సేవాకుంజిలో పాన్ రాత్రిపూట వాళ్ళందరికీ శృంగారం చేసి రాధాకృష్ణులకు పాను, లడ్డు అదంతా పెడతారు. తను తినేటువంటి పాన్ తీసి ఆ ప్రభుజీకి ఇస్తదన్నమాట. అప్పుడు ఆయన చేస్తాడు, మళ్ళీ ఆ ప్రసాదాన్ని గురువుగారు ప్రసాదం రాధారాణికి ప్రసాదం ఇచ్చింది. ప్రసాదాన్ని కూడా గురువు గారికి ఇస్తారు. దివ్యమైనటువంటి ప్రసాదం. మళ్ళీ గురుదేవుల వారు దగ్గర చేతి నుంచి తీసుకుంటే మహాప్రసాదంగా తీసుకుంటారు. అది మళ్ళీ భూలోకానికి రావడం జరుగుతుంది. ఇది గురు శిష్యుల బంధం ఈ విధంగా ఉంటది. కానీ నేటి సమాజంలో గురువు గారికి కొంచెం తక్కువ నాలెడ్జ్ ఉండొచ్చు. శిష్యుడు చాలా నేర్చుకుంటాడు. ఇక గురువుగారు ఏముందండి, గురువుగారు అంత చెప్పరు, మనమే ఎక్కువ ఉండాలి. గురువు గారిని కూడా డిఫేమ్ చేసి గురువు గారిది మేబీ సమ్ లీల ఉంటుంది తక్కువ అనేది. ఇప్పుడు ప్రభుపాదుల వారి యొక్క గురువు గారు కేవలం ఇండియాలో 64 మఠాలు స్థాపించారు. కానీ ప్రభుపాదుల వారు ప్రపంచం మొత్తం 12 సంవత్సరాల్లో 14 సార్ల ఆయన పర్యటించి 108 మందిరాలను స్థాపించారు. ఈ రోజైతే వేలల్లో ఉంది. ప్రభుపాద్ ప్రతి లెక్చర్‌లో చెప్తారు, నాది ఏం లేదు, ఇది కేవలం నా గురుదేవుల యొక్క కృప వల్ల ఇదంతా బిల్టప్ అయితుంది. నాకు ఆ క్రెడిట్ ఇవ్వడానికి గురుదేవులు ఈ లీల చేస్తా ఉన్నారు తప్ప నాదేం లేదు అంటారు. అదేవిధంగా అర్జునుడు కూడా అంత మహాభారత యుద్ధాన్ని గెలిచాడంటే కేవలం కృష్ణ భగవానుడి యొక్క కృపగా భావించాలి. నెక్స్ట్ చాలా అద్భుతమైన పాయింట్ ఇక్కడ ఉంది. నెక్స్ట్‌ది ఇచ్చట పారగమను పదము ప్రధానమైంది. ఆవలి వైపునకు శిష్యుని గొనుపోవగలిగిన వానినే అది సూచించును. ఈవలి పక్క బద్ధ జీవనము కాగా ఆవలి పక్క ముక్త జీవనము కలదు. జ్ఞానం చే శిష్యునికి నేత్రోదయము కావించడం ద్వారా గురువు అతనిని ఆవలి పక్కకు తోడుకొని పోవును. కేవలము అజ్ఞాన వశముననే మనము దుఃఖితులమై ఉన్నాము. కానీ గురుపదేశం చే అట్టి అజ్ఞాన అంధకారము తొలగిపోగలదు. ఆ విధంగా శిష్యుడు ముక్తి వైపునకు చేరగలడు. బహుజన్మల పిదపయే మనుజుడు దేవాది దేవుడగు శ్రీకృష్ణుని శరణు జొచ్చునని భగవద్గీత యందు తెలపబడింది. ఆ విధంగా బహుజన్మల పిదపైనను మనుజుడు ప్రామాణిక గురువును కనుగొనగలిగి ఆ కృష్ణ ప్రతినిధికి శరణము నొందగలిగినచో వెలుగు వైపునకు చనగలడు. దయసి ఏమంటున్నారు ఇక్కడ? ఇందాక చెప్పినట్టుగా ఒక నది పారుతా ఉంటే ఇటు సైడు మనకు బద్ధ జీవనం ఉంది, నది భవసాగరము, అటు దాటిపోతే ముక్త జీవనం ఉంది. ఈ నది భవసాగరం అనే నదిని కేవలము గురువు గారు ఆ భగవత్ కృప అనే నావను తీసుకొచ్చి ఆ నావలో మనం కూర్చునబెట్టి నావని నడుపుతూ భగవత్ కృప ఎలా వస్తుంది? భగవద్ నామ రూపంలో వస్తుంది, భగవత్ కథామృత రూపంలో వస్తుంది, తర్వాత భగవత్ ప్రసాద రూపంలో వస్తుంది, భగవంతుడి యొక్క భక్తుల సంఘ రూపంలో వస్తుంది. కాబట్టి ఈ వదన కూడా వచ్చింది మనకు భగవంతుడి యొక్క అనంత శక్తుల్లో కృపాశక్తి అపారమైందండి. కృపాశక్తిని అన్ని శక్తులు ఫాలో చేస్తాయి. యశోదమ్మ దామోదరుడు భగవంతుడు చిన్ని కృష్ణుడిని బంధించాలంటే ఎంతో ప్రయాసపడు, కానీ అన్ని శక్తులు ఆమె బంధించకుండా అడ్డమొస్తా ఉంటాయి, బంధించలేదు. ఎప్పుడైతే కృష్ణ ఇంక నా వల్ల కాదు అని శరణాగతి పొందుతుందో భగవత్ కృపాశక్తి అందరినీ పక్కన పెట్టేసి ఆమెకు బంధించడానికి అవకాశం ఇచ్చినప్పుడు అన్ని శక్తులు దాంట్లో లీనమైపోతాయి. ఎలా అయితే భగవంతుడి యొక్క వివిధ లీలలు చేయడానికి వివిధ అవతారాలు అవతరిస్తాడు, ఎప్పుడైతే స్వయం కృష్ణుడు వస్తాడో ప్రతి అవతారము దాంట్లో వచ్చేస్తాడు. అది కృష్ణుడి యొక్క గొప్పతనం. సో కాబట్టి ఇక్కడ భగవంతుడు అటువంటి గురువు గారి యొక్క ఉపదేశంచే మన లోపల అంధకారం వెళ్ళిపోతుంది. అప్పుడు శిష్యుడు ముక్తి వైపు ప్రయాణం చేయగలుగుతాడు, చేరుకోగలడు. దీనికి భగవద్గీతలో బహుజన్మల పిదప మనము ఎన్నో జన్మల తర్వాత
మేబీ ఈ రోజు మనము భగవద్గీత, భాగవతము, ఉత్తమ భక్తులని అనుసరిస్తున్నాము అంటే, అది మనకు భగవద్గీతలో ఏ శ్లోకంలో చెప్పారు? బహునాం జన్మనామంతే ఏ శ్లోకం అది? 7వ అధ్యాయం 19వ శ్లోకం గురించి. 19వ శ్లోకం. ఓకే. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? జ్ఞానవంతుడైన వాడు పెక్కు జనన మరణముల పిదప నన్నే సర్వ కారణములకు కారణంగాను మరియు సమస్తముగాను తెలుసుకొని నన్ను శరణుజొచ్చు. సో కాబట్టి ఇప్పుడు మనము ఈ భక్తి మార్గంలో వచ్చినామంటే రియలైజ్ అవ్వండి. ఇది ఈ జన్మలోది కాదు. ఎన్నో జన్మల నుంచి మనం ప్రోగు చేసుకొని ఈ జన్మలో కరెక్ట్ లైన్ లో ఉన్నాము. కరెక్ట్ ఆచార్యుని మనము ఫాలో చేస్తున్నాము. ప్రభుపాద అండ్ మన గురు పరంపరలో మనం అందరినీ ఫాలో చేస్తున్నాం. కాబట్టి ఈ జన్మలో చాలా సులభంగా భగవద్ధామం మనం చేరుకోగలుగుతాము. కండిషన్ అప్లై. కేవలము ప్రామాణికమైనటువంటి గురువు గారికి శరణాగతి పొంది కృష్ణ శరణాగతిని పొందడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్, నీవు దేవాది దేవుడవు. చూడండి, దేవహూతి తన యొక్క కుమారుణ్ణి ప్రభుజీ దేవాది దేవుడైనటువంటి కపిల భగవానుని గురువుగా భావించి ఆయనని ఎలా స్తుతిస్తుంది? మొన్న ఏదో అడిగిన. సో ఒక భక్తుడిని గ్లోరిఫై చేయండి, గురువు గారిని గ్లోరిఫై చేయండి, భగవంతుని గ్లోరిఫై చేయండి అంటే నాకు రాదు అంటే ఈ విధంగా చేయాలని. అర్జునుడు ఏ విధంగా చేస్తున్నాడు, తర్వాత దేవహూతి ఏ విధంగా చేస్తుంది, కర్దముని ఏ విధంగా చేస్తాడు. మన ఆచార్యులు కూడా ఆచార్యుల యొక్క బర్త్డే రోజు స్పెషల్ గా ప్రభుపాద వ్యాస పూజ, గురువుల వ్యాస పూజ రోజు వాళ్ళ యొక్క గుణగణాలు, వాళ్ళు ఎటువంటి కార్యాలు చేస్తూ సో ఎంతో మందిని ఇన్స్పైర్ చేస్తా ఉన్నారు, ఎంతో మందిని ఉద్ధరిస్తా ఉన్నారు. వాటిని చెప్పడం గ్లోరిఫికేషన్. ఏమన్నాడు? నీవు దేవాది దేవుడవు, ఆద్యుడవు, జీవేశ్వరుడు, జీవుల యొక్క ఈశ్వరుడు, విశ్వమునందలి అజ్ఞాన అంధకారం నశింపజేయుటకు సూర్యుని వలె నీవు ఉదయించింది. ఇది ఆమె తన యొక్క కుమారుని గురువుని స్తుతిస్తా ఉంది. నెక్స్ట్, కపిలముని దేవాది దేవుడకు శ్రీకృష్ణుని అవతారముగా అంగీకరింపబడినాడు. ఆద్య అనగా సర్వ జీవులకు ఆద్యుడనియు, పుంసామీశ్వర అనగా జీవేశ్వరుడవు, ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం. ఇది బ్రహ్మదేవుడు కూడా భగవంతుని స్తుతిస్తా ఉన్నాడు. సో కాబట్టి స్తుతి అనేది మనం నేర్చుకోవాలి. స్తుతి అంటే ఏంటిది? ఫాల్స్ స్తుతి ఉండకూడదు. సో కొంతమంది లేని దాన్ని పొగుడుతూ ఉంటారు. వాళ్ళు ఏమైతే చేస్తారో వాళ్ళ యొక్క నిజ జీవితంలో ఇతరులను ఉద్ధరించడానికి కొరకు ఆ విషయాన్ని చెప్పడమే స్తుతి. మన ఆఫీసులలో కూడా ఎవరైనా రిటైర్ అయినా, ట్రాన్స్ఫర్ అయినా వాళ్ళ గురించి చెప్తా ఉంటారు. అదే వాళ్ళని గ్లోరిఫై చేయటం. కానీ దానివల్ల మనకు లాభం వస్తుందో రాదో తెలియదు. ఎవరికైనా లాభం కానీ కాకపోతే పాపం వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు ఇలాంటి వాళ్ళు ఇలా చేశారని మాత్రం చెప్తారు. అదే విధంగా కానీ గురువుని, భగవంతుని స్తుతించడం వల్ల మన ఆధ్యాత్మిక ఉన్నతి చాలా జరుగుతుంది. శ్రీకృష్ణుడి ప్రత్యక్ష విస్తారము సూర్యుడు విశ్వపు అంధకారం నశింపజేయునట్టి వాడు. అదేవిధంగా భగవానుని వెలుగు మాయాంధకారమును ఒక్కమారుగా నశింపజేయునట్టిది. మనము కన్నులను కలిగి ఉన్నప్పటికీ సూర్యకాంతి లేనిచో అవి విలువరహితములే అగును. అదే రీతిగా భగవానుని వెలుగు లేకుండా లేదా గురువు గారి దివ్య కరుణ లేకుండా శిష్యుడు యథార్థ దృష్టిని పొందజాలడు. కాబట్టి ఒక శిష్యుడు యథార్థ దృష్టిని అంటే మన కళ్ళు ఇవేమో భౌతిక కళ్ళు, ఇవి త్రిగుణాలతో మన పాప కర్మలను, అవి కొన్ని పుణ్యకర్మలు కూడా ఉండొచ్చు, వాటిని అనుభవించడానికి కొరకు మాత్రమే ఇంద్రియాలను ఉపయోగిస్తున్నాము. కానీ ఈ కర్మాతీతానికి సంబంధించినటువంటి దివ్యమైనటువంటి చక్షువులు, దివ్యమైనటువంటి కర్ణములు, దివ్యమైనటువంటి నాలుకను ప్రకటితం చెయ్యండి. సో కాబట్టి అవి ఆల్రెడీ అంతరంగంగా ఉంటాయి. వాటిని బహిరంగం చెయ్యండి. బహిరంగం చేయటం అంటే సపోజ్ కొన్నిసార్లు మనకు కళ్ళకు గంతలు కడతారు. లైక్ ఆ గంతలు తీసేస్తే చూడగలము. డే టైం కాబట్టి ఎక్కడైనా చూస్తున్నాం. నైట్ ఉంది, లైట్లు పోయినాయి, కళ్ళున్నాయి కానీ దేన్ని చూడలేము. అదేవిధంగా ఈ దేహం ఉంది, ఇంద్రియాలు ఉన్నాయి, కానీ ఈ దేహము, ఇంద్రియాలు పశువులు, పక్షులు ఏదైతే చూస్తున్నాయో, వింటున్నాయో అదే పని మనం చేస్తున్నాము. మరి మనం ఏ విధంగా గొప్ప? మనము ఆ భగవంతుడి యొక్క దివ్యత్వాన్ని చూడడానికి, ఆ దివ్యత్వాన్ని వినడానికి కొరకు, ఆ భగవంతుని సేవించడానికి మానవ జన్మ, మానవ దేహము అటువంటి దివ్య ఇంద్రియాలను ప్రకటితం చేయడానికి కొరకు
లైక్ ఎట్లయితే లిఫ్ట్ ఉంది. కొన్నిసార్లు చాలా చమత్కారంగా ఇల్లు కడతా ఉన్నారు. గోడలాగా అనిపిస్తుంది. అప్పుడప్పుడు వాట్సాప్‌లలో వస్తుంది. టేబుల్స్ ఇయ్యాల చాలా ప్లేస్ కంజెస్టెడ్ ఉండి, ఈ టేబుల్స్ అన్ని కూడా లోపటికెళ్ళిపోతాయి. అట్లా గోడలాగా అనిపిస్తుంది. గోడలో షెల్ఫ్ ఉంటుంది. లోపల లాకర్ ఉంటుంది. చూడ్డానికి ఏముండదు. ఏదో బటన్ ప్రెస్ చేయంగానే అది ఓపెన్ అయిపోతుంది. మరి లోపల ఎంతో సామాను ఉంటుంది. మనకది తెలియదు. ఇట్లా భూమిలాగా ఉంటుంది. అంటే ఫ్లోర్ లాగా లోపల ఓపెన్ చేయంగానే ఏదో బటన్‌తో డోర్ ఓపెన్ అయితది. లోపల రూమ్ లాగా ఉంటుంది. లేకుంటే లాకర్స్ ఉంటాయి. ఎన్నోలాగా చమత్కారాలు ఎన్నో ఉన్నాయన్నమాట. అలానే ఈ యొక్క దేహము చమత్కారం కూడా ఉందన్నట్టు. ఆ బటన్ ప్రెస్ చేసే రిమోట్ కంట్రోల్ గురువుగారి యొక్క కృప అనే కంట్రోల్ వల్ల మన యొక్క భౌతిక ఇంద్రియాలు కర్టెన్ తొలగిపోయి ఒరిజినల్ ఇంద్రియాలు ప్రకటితమవుతాయి. దాని గురించి గురువుగారి దివ్య కరుణ లేకుండా శిష్యుడు యథార్థ దృష్టిని పొందజాలడు అని చెప్తారు. ఇక్కడ ఏమంటారు? భగవంతుడి యొక్క వెలుగు లేకుండా లేదా గురువుగారి దివ్య కరుణ, ఇది నేను చెప్పట్లేదు. కాబట్టి మీరు ఎవరినైతే గురువు అనుకుంటున్నారో ఆ భగవంతుడి యొక్క ప్రతినిధి, భగవంతుడి యొక్క దివ్య జ్ఞానాన్ని, భగవంతుడి యొక్క మార్గంలో ముందుకు ప్రయాణింప చేసేటువంటి వారిని మీరు ఎవరినైనా భావించండి. నో ప్రాబ్లమ్. మీకు నచ్చిన వాళ్ళని, తోచిన వాళ్ళని, కానీ వాళ్ళు మనకు ప్రాపర్‌గా గైడ్ చేస్తున్న వారై ఉండాలా. అటువంటి వారిని ఈ విధంగా భావిస్తే తప్పకుండా మనకు ప్రోగ్రెస్ జరుగుతుంది. నెక్స్ట్ సమయం చాలా అయింది. 5, 10 మినిట్స్ ఓపిక పట్టండి. కనుక ఓ దేవా ప్రసన్నుడవై నా మహామోహమును ఇప్పుడు నశింపజేయుము. మిథ్య అహంకార కారణమున నీ మాయచే నడపబడి దేహాత్మ భావన యందు మరియు తత్ఫల స్వరూపముగు దేహపరమగు బంధములందు లగ్నమైతిని. ఇది అందరూ కూడా సీరియస్ తీసుకోండి. మనందరం కూడా దేహపర కర్మల్లో ఇమిడి ఉన్నాం. ఇంత విన్నా మళ్ళా ఆలోచన విధానం, నాకు టైం సరిపోతలేదు. నేను ఇంకేదో యాక్టివిటీలో ఉన్నాను. ఇంకేదో యాక్టివిటీలో ఉన్నాను. మనం దలుచుకుంటే మన కొలీగే పని చేస్తున్నాడు. డ్యూటీ చేస్తున్నాడు. ఆయనొచ్చి 100 మందికి ప్రవచనం ఇస్తున్నాడు. అలా ప్రభుపాదుల వారిని ఆదర్శం. మన గురువులని ఆదర్శం. ప్రభుపాదుల వారు కూడా ఫ్యామిలీని పోషించాడు. బిజినెస్ చేశాడు. అట్ ది సేమ్ టైమ్ సాధన చేశాడు. శాస్త్రాన్ని నిత్యం పఠించేవారు. సమయం ఆసన్నమైనప్పుడు ఆయన ఫ్యామిలీని సెటిల్ చేశాడు. వెళ్ళిపోయాడు. అదే విధంగా కర్దమముని ఫ్యామిలీని అబ్బాయికి అప్పచెప్పాడు. వెళ్ళిపోతా ఉన్నాడు. మొన్న ఒక టీచర్‌ది ఎగ్జాంపుల్ చెప్పాను. మన దాంట్లో కూడా టీచర్‌లు ఉన్నారు. వాళ్ళ ప్రోగ్రెస్ ఈరోజు విన్నాను. చాలా పూర్ ప్రోగ్రెస్. ఎందుకో నాకు అర్థం కాలేదు. బాధ్యతలు కూడా తీరుతున్నాయి. ప్రోగ్రెస్ లేదు. 1 మాల, 2 మాల, 4 మాలలు. ప్రభుజీ అర్థం చేసుకోండి. రిటైర్ అయిన తర్వాత నోరు బాగుండదు, చెవులు బాగుండదు, చేతులు బాగుండవు. అప్పుడు నా సాధన చేయలేరు, ఏం చేయలేరు. ఎందుకు 16 మాలలు చేయలేకపోతున్నారో మళ్ళీ పేరు పెట్టి పిలిస్తే బాధపడతారు గానీ నాకు అర్థం కాలేదు. సాధన తగ్గిపోయింది. ఎందుకు? ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు సాధన చేసిండ్రు. ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిన తర్వాత సాధన చేస్తలేరు. ప్రభుజీ మా అమ్మాయికి పెళ్లి కావాలా, మా అబ్బాయికి పెళ్లి కావాలి, ఇంకేదో కావాలి, ఏదో కావాలంటారు. భగవంతుడు మంచిగా చేసిన తర్వాత తగ్గిపోయింది సాధన. ఎందుకో మరి ఎందుకు తగ్గుతదండి? భౌతికంగా ఇన్వాల్వ్‌మెంట్. మన సమయము భౌతికానికి కేటాయిస్తున్నాం కాబట్టి ఆధ్యాత్మిక తగ్గుతుంది. సింపుల్. సమయమే కదా మనం ఇవ్వాల్సింది భగవంతుడికి. 112 చేయాల్సింది 60 మాలలు చేస్తున్నామంటే ఒక గంట తగ్గించేసినాం భగవంతుడికి ఇవ్వటం. ఓకే. భగవంతుడికి ఏం నష్టం జరుగుతుందండి? నథింగ్. ఇప్పుడు డిపార్ట్‌మెంట్‌కి నేను డ్యూటీకి వెళ్ళకపోతే డిపార్ట్‌మెంట్ నష్టమైతదా? అడుగుతారు, నోటీస్ పంపిస్తే ఏది చేస్తారు. రాకపోతే ఓకే అంటారు. ఇంకో వారిని తీసుకుంటారు. పని నడుస్తా ఉంటది. కానీ నష్టం జరిగేది ఎవరు? నాకా? డిపార్ట్‌మెంట్‌కా? ఎవరికి జరుగుతదండి రమణారావు ప్రభుజీ? ఆధ్యాత్మికంగా వి ఆర్ నాట్ ఫోకస్డ్. మిథ్యాహంకారంతో దేహాత్మ భావన కలిగి ఉండి, దేహ సంబంధమున కలిగి ఉన్న వాటిపై స్వామిత్వం ప్రకటించువాడు మాయ అని పిలువబడును. మాయ అంటే ఏం లేదండి. నేను స్వామిని అనుకోవటం. మన డిపార్ట్మెంట్ ఆఫ్‌కోర్స్ మీరు ఒక సెక్షన్‌కి ఒక సమ్ స్మాల్ పార్ట్ ఉండొచ్చు. లేదండి నేనే పీజీఎం అంటే యూ ఆర్ నాట్ ఎ పీజీఎం. అట్లనే ఎవరి హైరార్కీ వాళ్ళకుంది. ఈ మొత్తం సృష్టికి స్వామి భగవంతుడు. మనం ఈ సృష్టిలో కేవలం సేవకులం. నేను సేవకుడిని కాదు, యజమానిని. ఈవెన్ ఇంట్లో మీరు ఫ్యామిలీ హెడ్ ఉండొచ్చు. బట్ యూ ఆర్ నాట్ ద రియల్ ఫ్యామిలీ హెడ్. ద రియల్ ఫ్యామిలీ ఈస్ కృష్ణ అండ్ హి ఈస్ ద బికాజ్ మనం అనుకుంటున్నాం ఈ దేహం మా అమ్మాయిని నేనే గదా కన్నాను. మా అబ్బాయి నేను కని పెంచాను గదా! నేను వీళ్ళకి యజమానిని. యూ ఆర్ నాట్ ద యజమాని. ఏమిచ్చారండి? ఆ శరీరం మీద. శరీరం పెరగడానికి ఏవైతే భోజనానికి గాని ఇంకేదైనా అవన్నీ మనమేమైనా సృష్టించామండి? కాదు. యస్. భగవంతుడి యొక్క బిడ్డలం మనందరం. సో, ఆ ఫీలింగ్ ఎవరైతే తెచ్చుకుంటారో విశ్వాసము, ఇప్పుడు వాళ్ళు మాయ నుంచి విముక్తులైనట్టు.
తాను ఎల్లరి హృదయం నందు విరాజమానుడనై ఉన్నాననియు తన నుండియే ఎల్లరకు స్మృతి మరియు విస్మృతి కలుగుచున్నదనియు భగవద్గీత అందలి 15వ అధ్యాయము 15.15 భగవంతుడు వేదైస సర్వే అహమేవ వేద్యో. సో దాంట్లో మనకు మత్త స్మృతి జ్ఞానం అపోహనం చ, మీకు స్మృతి జ్ఞానము మరుపు నేనే, నా వలనే కలుగుతుంది అని భగవంతుడు చెప్తున్నాడు. ప్రభుజీ నాకు మీరు చెప్పారు గుర్తు లేదంటే, ఓకే, మీకు గుర్తు ఎందుకు లేదు? భౌతికం చాలా గుర్తుంటేనే ఆధ్యాత్మిక గుర్తు లేదు. సో కాబట్టి మీ శ్రద్ధ భౌతికం పట్ల ఉన్నంత శ్రద్ధ ఆధ్యాత్మికం పట్ల లేదు కాబట్టి మర్చిపోతారు. సో మనం ఏ ఎత్తామా మీరు ఏది కోరుకుంటే అదే. భౌతికం చాలా గుర్తుండాల కృష్ణ అంటే ఓకే అంటాడు. ఆధ్యాత్మికంగా మర్చిపోయినా పర్వాలేదు, మళ్ళీ మా గురువు గారు గుర్తు చేస్తాడు. ఓకే, శాంక్షన్. దేహంతో ఆత్మ యొక్క మిథ్యా తాదాత్మ్యం మరియు దేహపరములైన సంపత్తుల ఏడ అనురక్తి అనునవి సైతము భగవన్ నిర్దేశం వలనే కలుగుచున్నవని దేవోక్తి పలికినది. దీని భావం భగవానుడు పక్షపాతము చూపుచు ఒకరిని భక్తి యోగం నందు ఇంకొకరిని ఇంద్రియ భోగమునందు నిలుపుననియా. ఒకవేళ ఇదే సత్యమైనచో భగవానుని తరపున అది విరుద్ధముకు విషయము కాగలదు, కానీ అది సత్యము కాదు. జీవుడు తనకు భగవానుడితో గల నిజముకు సహజ సంబంధ స్థితిని మరిచి ఇంద్రియ భోగ రతుడు కాగోరినప్పుడు వెంటనే మాయచే బంధితుడగును. దేహముతో చైతన్యం యొక్క మిథ్యా తాదాత్మ్యము మరియు దైహిక సంపత్తులేడ ఆసక్తియే ఈ మాయా బంధము. సో కాబట్టి ఇప్పుడైనా మనం ఆల్రెడీ 50 క్రాస్ అయిన వాళ్ళు స్లోగా ఒక కన్క్లూజన్కి రండి. ఓకే, నాకు 2 కుమారులు, నాకు ఇంత ఆస్తి ఉంది, ప్రజెంట్ నేను సంపాదించే దాంతో ఇంత జీవించగలను, ప్లస్ నా బాధ్యతలు అమ్మాయి అంటే అమ్మాయి పెళ్లి నేను చేయగలను, అబ్బాయి అంటే వాడికి సెటిల్ చేయగలను, కాబట్టి సరిపోతుంది. ఇంకా వాడు ఓకే సెటిల్ కాలేదు, నా ధర్మం ఎంతవరకు? వాడిని చదివించాలా, చదువుతో వాడు సెటిల్ అవ్వాలా. వాడు సెటిల్ పోయినా పర్వాలేదు, నేను 70 ఏళ్ళు 80 ఏళ్ళ దాకా ఇంకా కష్టపడుతూ పని చేస్తా అంటే అప్పుడు గుర్తొస్తుంది నెక్స్ట్ లైఫ్. ఈ పనంతా కూడా సమయం భగవంతుడు ఇస్తాడు. ఐదర్ భౌతికంగానే కష్టపడు, ఆధ్యాత్మికంగా కష్టపడితే నీతో పాటు నెక్స్ట్ లైఫ్ కు వచ్చే ఫలం అది. భౌతికంగా కష్టపడితే నీతో పాటు ఈ కర్మ ఫలం ఇక్కడే క్లోజ్ అవుతుంది. దీంట్లో ఈ కష్టంలో మేబీ మంచి చెడు కూడా చేస్తూ ఉండొచ్చు, ఇక్కడ కూడా వస్తుంది నీకు, ఇది కూడా క్యారీ అవుతుంది. దీనివల్ల నీకు నెక్స్ట్ జన్మ భౌతికమైన జన్మను నువ్వు ఫ్రేమ్ చేసుకుంటున్నావు. ఆధ్యాత్మిక సమయము ఈ భౌతిక కర్మలను తగ్గించి ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళడానికి ఎన్ని మార్కులు ఎంత పర్సెంటేజ్ నువ్వు కష్టపడ్డావో అక్కడి నుంచి ఆధ్యాత్మిక స్టార్ట్ అవుతుంది. భౌతికం ఎక్కువ మనం సమయం కేటాయించి ఇక్కడ ఎంతో మందితో రుణానుబంధాలు మళ్ళీ పెంచుకొని ఆ రుణానుబంధాలను తీర్చుకోవడానికి జన్మలు తీసుకోవాల్సి వస్తుంది. ఇది మన చేతుల్లో ఉంది. ఇది మాత్రం మనకు ఫ్రీడమ్ ఇచ్చాడు. ఎస్ ప్రభుజీ, నాకు ఈ సంపత్తి చాలు అనుకుంటున్నాను, స్లోగా తగ్గించి జీరోకి చేసి సంపూర్ణ ఆధ్యాత్మిక అర్థముని ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళడానికి పాండవులు ముందుకు వెళ్ళడానికి. సో అంత దుర్మార్గపు ఆలోచనలు ఉన్నటువంటి ధృతరాష్ట్రుడు కూడా విదురుడి మాట విని, ఒక గురువులాగా ఆయన మాట విని రాజ్యాన్ని భోగాలను త్యజించి వెళ్ళిపోయాడు. మనం వెళ్ళకపోతే మాయా బంధంలో మనము చిక్కుకున్నట్టు. మాయ కూడా భగవానుని యొక్క ప్రతినిధియే కనుక అది పరోక్షముగా భగవానుని కర్మయ్యగును. భగవానుడు దయామయుడు కనుక ఎవరేని అతనిని మరిచి ఈ భౌతిక జగమును భోగింపగోరినచో ప్రత్యక్షంగా కాకుండా తన భౌతిక శక్తి ద్వారా అతడు పూర్తి సౌకర్యములను ఒసగును. అనగా భౌతిక శక్తి అనేది భగవత్ శక్తియే కనుక భగవానుడే తనను మరచుటకు పరోక్షంగా దోహదపడుచున్నాడు. కనుకనే దేవవతి, నేను ఇంద్రియ భోగమునందు లగ్నమొగుట కూడా నీ కారణం జరిగింది. ఇప్పుడు దయతో ఈ బంధము నుండి నన్ను ముక్తిరాలను చేయము. ఇంద్రియ భోగాలను కూడా నేను అనుభవించాలంటే సో అది కూడా ఈ దేహాత్మ బుద్ధి కూడా ప్రతిదీ కూడా జ్ఞానము స్మృతి అన్ని కూడా నీవే ఇస్తున్నావు కాబట్టి నేను కోరుకున్నాను, దాన్ని శాంక్షన్ చేశావు. ఇప్పుడు దయచేసి ఆ మాయా మోహం నుంచి నన్ను విడిపించి నిజమైనటువంటి మాయ, నీ మాయ, భగవత్ మాయ, భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి సేవలో నన్ను నియుక్తం చెయ్యి అని చెప్పేసి కోరుకుంటుంది దేవహూతి. మన కోరిక ఎటువంటి కోరిక కోరితే భగవంతుడు దానికి ఫెసిలిటీ ఇస్తాడు. సాధు సంఘం కావాలంటే సాధు సంఘం ఫెసిలిటీ ఇస్తాడు. లేదు భౌతిక భోగ ఫెసిలిటీ సంఘం కావాలంటే, ఈరోజు ఆల్రెడీ సండే చాలా హైదరాబాద్ లో చాలా బోనాల ఫెస్ట్, ఒకరింటికి ఒకరు వెళ్ళి భోగం చాలా ఏరియాలో చౌరస్తాలలో చాలా ఘోరంగా ఉంది. మేబీ నిజామాబాద్ లో కూడా పండగ ఏదో ఉందంటేనే
నేను డ్రాప్ అయ్యాను ఎక్కడ ప్రతి చౌరస్తాలు కూడా అదే కనబడతా ఉంటది. అక్కడ వెళ్ళి కూడా లాభం లేదు అని చెప్పేసి. ప్లస్ నేనుండే మా కాలనీలో కూడా చాలా దగ్గరికి అవన్నీ దాటుకుంటూ రావాల్సి వస్తుంది. కాబట్టి బెటర్ అవన్నీ చూడడం ఎందుకు అని చెప్పేసి లేకుంటే నైట్ బయలుదేరి రావాల్సి ఉండే నేను. భగవత్ కరుణ చేతనే జీవుడు ఈ భౌతిక జగమునందు భోగించుటకు అనుమతింపబడును. కానీ దానితో అతడు విసుగు చెంది భంగపాటు పడి ఆ పిదప శ్రీకృష్ణ భగవానుని చరణ కమలములకు శ్రద్ధతో శరణుజొచ్చినప్పుడు కరుణాంతరంగుడైన ఆ దేవదేవుడు అతన్ని బంధ విముక్తి చేయును. లైక్ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. జైలు కూడా ప్రభుత్వందే. ఈ భావయ్య ప్రపంచాన్ని కూడా ప్రభుత్వం పరిపాలిస్తుంది. జైలుకు కూడా సంపత్తి, డబ్బులు, ఫండ్స్ కూడా సిబ్బందిని కూడా అక్కడ ఫుడ్ కూడా పెడుతుంది. ఇక్కడ కూడా జైల్లో ఖైదీలు ఉంటారు. ఇక్కడ కూడా హాస్టల్స్ ఉంటాయి, ప్రభుత్వ హాస్టల్స్. ఇక్కడ హాస్టల్ ని ప్రభుత్వం మెయింటైన్ చేస్తుంది, భోజనాలు పెడుతుంది. మరి ఇదేమో మనను స్వేచ్ఛా జీవితంగా హ్యాపీగా గడపడానికి ఈ హాస్టల్ పనికొస్తుంది. అదేమో మనం నేరం చేశాం కాబట్టి శిక్షను. భగవంతుడు అదే విధంగా మనము నేర చరిత్రతో జీవించాలనుకుంటే జైలుని ఏర్పాటు చేస్తాడు. లేదు నేను సహజంగా ఆనందంగా మీ సేవను చేస్తూ సహజమైన జీవితాన్ని గడపాలంటే బాహ్య ప్రపంచము, ఆధ్యాత్మిక ప్రపంచము. లేదు నేను జైల్లో జీవించాలనుకుంటే ఈ దేహాన్నిచ్చి దేహ భోగాలను కూడా భగవంతుడు ఏర్పాటు చేస్తాడు. ఒకానొక సమయంలో ఈ దేహము మళ్ళీ పుడుతుంది, మళ్ళీ మరణిస్తుంది. ఎంతో మంది నా వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇదంతా దుఃఖాలు ఎందుకు? ఇలా లేకుండా ఎవరైనా శాశ్వతమైన రిలేషన్స్, ఒక్కసారి నాకు బంధం ఏర్పడిందంటే వాళ్ళు నా నుంచి వెళ్ళిపోకూడదు, నేను వాళ్ళ నుంచి వెళ్ళిపోకూడదు. ఇటువంటి జన్మ ఏమైనా ఉందా? ఉంది. అదే వైకుంఠంలో గాని, గోలోకంలో గాని జన్మ. దివ్యమైనటువంటి జన్మ తీసుకోవటము. అది నిజమైన జ్ఞాని దాని గురించి ఆలోచించాలి. తర్వాత కనుక భగవద్గీత యందు శ్రీకృష్ణుడు మొట్టమొదట నాకు శరణమునొందము పిదప నీ బాధ్యత నేను స్వీకరించి సర్వ పాప ఫలం నుండి ముక్తిని చేయుదును అని మనకు చెప్పడం జరిగింది. ఏ శ్లోకంలో ఇది? విధంగా జ్ఞాపక శక్తి ఇంప్రూవ్ చేస్తుంది. కాబట్టి భగవంతుడు మొదట నాకు శరణాగతి పొందండి అని అర్జునుడు వెళ్ళి భగవంతుడికి శరణాగతి పొందాడు. కరిష్యేవ అంటే సో నన్ను నీ శిష్యుడిగా స్వీకరించండి అని శరణాగతి పొంది జ్ఞానం విన్న తర్వాత అప్పుడు మీరు ఎలా చెప్తే అలా ఈ శరీరము మీ కొరకు అంకితమైంది. మీరు ఎలా చెప్తే ఆ విధంగా ఈ శరీరం మీకు శరీరంతో మీకు సేవ చేయిస్తాను అని చెప్తాడు. అర్థమైంది. తర్వాత ఈ భౌతిక జగమునందు పుణ్యప్రదములుగా భావింపబడు భౌతిక భోగ కర్మలు కూడా పాపపు ఇష్టములే. ఏం చెప్తున్నారు? పుణ్యప్రదములుగా కొంతమంది పుణ్యకర్మలు చేస్తారు, దాన ధర్మాలు చేస్తూ ఉంటారు, లేకుంటే అన్నదానం చేస్తూ ఉంటారు. దాంట్లో భగవత్ సంబంధం ఏముండదు. అంటే ఇతరులకు సాయం చేయటము, కృష్ణ చైతన్య సాయం ఉండదు అది. సో కంప్లీట్ గా మన సమయం అంతా దానికే కేటాయిస్తారు. ఏంటి ప్రభు సత్సంగం రాలే ప్రభు, మా ఇంటి దగ్గర అన్నదానం ఉండేది. ఏంటి ప్రభుజీ ఇంకేదో అడుగుతా ఉంటాం. ప్రభుజీ క్లాస్కి ఈరోజు రాలేదు. ప్రభుజీ మా ఇంటికి వేరే వాళ్ళు ఏదో సాయం చేయమని వచ్చారు, వాళ్ళతో ఓవరాల్ గా ఏదో డిస్కస్ చేస్తా ఉండే ప్రభుజీ. ఇదే సమయంలో వాళ్ళకి కొన్ని గైడ్ లైన్స్ ఇస్తా ఉండే ప్రభుజీ. ఏంటి ప్రభుజీ ఫలానాదని, ప్రభుజీ వేరే వాళ్ళకు ఫ్రీ ట్యూషన్ చెప్తా ఉన్నాను ప్రభు. ఇలాంటి పుణ్యకర్మలు చేస్తారు. పుణ్యకర్మల వల్ల పుణ్యకర్మ ఫలము మన దగ్గర ఉంటుంది కాబట్టి దాన్ని అనుభవించడానికి జన్మ తీసుకోవాలి. అప్పుడు నేను భగవద్ధామం వెళ్ళాలి అనుకుంటే, ఇప్పుడు సపోజ్ నేను మాయాపూర్ కలకత్తా వెళ్ళాలా, కలకత్తా వెళ్ళేటప్పుడు నాన్ స్టాప్ ట్రైన్ ఎంత వీలైతే అంత తొందరగా వెళ్ళాలనుకుంటా గానీ సో ప్రతి స్టేషన్ లో ఆవుకుంటూ సో ఎంతో మంది ఎక్కడం దిగటం చేశారనుకోరు. అరే ఇదేంటి ప్యాసింజర్ లాగా ఉంది, నేనేమో నాన్ స్టాప్ ట్రైన్ తీసుకున్నాను. సో అక్కడ ఆ రష్ లో ఎక్కడో మంచిగా అనిపిస్తుంది, అది ఇక్కడ స్టేషన్ ఏదో బాగుంది, ఏదో ప్రోగ్రామ్, దిగిపోయాను అనుకోండి. ఈ లోపల ట్రైన్ వెళ్ళిపోతుంది. ఒకసారి అలానే జరిగింది. మేము హాకీ ఆడడానికి ఢిల్లీకి వెళ్తున్నాము, రాత్రిపూట ట్రైన్. ఒకతను మా ఇంకో టీం, రెండో స్టేట్ టీం ఉండే, అది మేమేమో సెంట్రల్ టీము, స్టేట్ టీము. ఆయన ఏదో షాప్ ఏదో మంచిగా కనబడితే ఏదో కొనుక్కోవడానికి దిగాడు రాత్రిపూట 10 గంటలకు భోపాల్లో. ఆయన దిగే లోపల కొంచెం ఓల్డ్ ఏజ్, ట్రైన్ కదిలిపోయి చూడలేదు ఆయన. అక్కడ చాలా రష్ ఉంటే దిగాడు, వచ్చే లోపల ట్రైన్ వెళ్ళిపోయింది. సో ఇక మేము వెళ్ళిన తర్వాత చాలా కంగారు కూడా, ఓల్డ్ ఏజ్ అయినా లేడు, అది ఇది ఫోన్లు అక్కడ ఇక్కడ చేసి వాళ్ళ ఇంటికి చేసి ఏమైందో తెలియదు. సో కాబట్టి అలా దిగేదానికంటే దాని పట్ల ఆకర్షితుడై దిగిండు ఆయన ఓల్డ్ ఏజ్.
తేనె వెళ్ళిపోయింది. అలానే మనకు కూడా ఈ భౌతికమైనటువంటి ఆకర్షణలు కలుగుతా ఉంటాయి. ఆకర్షణ కలిగించే వ్యక్తులుంటారు, వస్తువులుంటాయి, విషయాలుంటాయి. దాని పట్ల వీలైనంత తక్కువ సమయాన్ని కేటాయిస్తే వి విల్ బి సేఫ్. విల్ బి మూవ్ నాన్ స్టాప్‌గా మనం ముందుకు వెళ్ళగలుగుతాము. సో, ఈ పుణ్య కార్యాలు గూడా అలా జేస్తాయండి. మనం డ్రాప్ జేస్తాయి. అక్కడ దిగిపోయేట్టుగా జేస్తాయి. ఓకే. ఉదాహరణకు ధనార్థికి ఎవరైనా ధన సాయం చేసినా కూడా ఆ! చేసిన దానికి 4 రెట్లు తిరిగి పొందవలనని భావంతో ఆ కార్యం చేయుదురు. ఏదో తిరిగి పొందవలనని ప్రయోజనంతో చేయబడు దానం రజోగుణ దానమని పిలువబడును. ఈ జగమునందు చేయబడు ప్రతిదియు త్రిగుణాంతర్గతముననే చేయబడును. కనుకనే ఒక్క కృష్ణ సేవ తప్ప సర్వ కార్యములు పాపభూయిష్టములే. అట్టి పాప కార్యముల కారణముననే మనము భౌతికాసక్తి అనడి మాయకు ఆకర్షితులమై ఈ దేహమే నేను అని తలచుచుందుము. ఆ విధంగా దేహమునే నేనని తలుచుచు దేహమునకు సంబంధించిన వానిని నావి అని తలచుట జరుగుచుండును. అట్టి మిథ్యా తాదాత్మ్యము మరియు మిథ్యా స్వామిత్వం నుండి తనను ముక్తురాలు చేయమని దేవహూతి కపిల భగవానుని ప్రార్థించారు. కాబట్టి నేను అంటే దేహాత్మ బుద్ధితో జీవించడము. మనం నిజంగా ఎవరికైనా సాయం చేయాలంటే ఆత్మ ఉద్ధరణ కొరకు సాయం, దేహ ఉద్ధరణ కొరకు సాయం చేస్తే మనము ఆ దేహము మళ్ళీ నాకు రుణానుబంధం. సపోజ్ ఎవరికన్నా చాలా మంది ఇంట్రెస్ట్ దందా చేస్తుంటారు. నేను రూపాయి పెడితే 4 రెట్లు లాభం రావాలని చేస్తా ఉంటారు. దాని గురించి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఈ భౌతికంగా ఎవ్వరికి భౌతిక పురోగతి కొరకు సాయం చేస్తే అది మనకి రుణానుబంధాల్లో అంటే పుణ్యకర్మ మనకు ఆటోమేటిక్ క్రియేట్ అవుతది. మనం వద్దన్నా కూడా అది అనుభవించవలసిందే. అనుభవించకుండా మనం ఉండలేము. అర్థమైందా? దీంతో ఇంతటితో మనం ముగిద్దాం. కాబట్టి ఈరోజు టైటిల్ ఏంటి? శిష్యుడు యథార్థ జ్ఞానాన్ని పొందే మార్గము, లక్ష్యము. సో, యథార్థ జ్ఞానము భగవద్ జ్ఞానము, లక్ష్యము భగవంతుని చేరుకోవటం. ఇంతటితో ముగిస్తున్నాం. జయ బోలో గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జై. శ్రీ శ్రీ రాధారమన్ లాల్ की जय. जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय.